ఆరోగ్యశ్రీ అంశంపై పొలిటికల్ హీట్ పెరిగింది. విపక్ష సభ్యుల ఆరోపణలకు సీఎం రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రతి నెల ఆరోగ్యశ్రీ కోసం సుమారు 89 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన 600 కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 2408 కోట్ల బిల్లులను చెల్లించామన్నారు. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్ కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో 360 కోట్ల 16 లక్షలు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. ఈ రాజీవ్